విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో దుర్గా మాత భక్తులకు దర్శనమిస్తోంది. ఇవాళ దుర్గా దేవిని దర్శించుకున్నారు సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ భాను. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. గత ఏడాది అమ్మవారిని దర్శించుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డానని, ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు అంటూ దుర్గామాతను దర్శించుకున్నామని అంటోన్న సినీ నటి భానుతో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి ఏదైతే బిగ్ బాస్ ఫేమ్ భాను గారు ఇక్కడికి రావడం జరిగింది. మేడం దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? అమ్మవారిని ఏం కోరుకున్నారు ఇవాళ? అంటే కోరికలు బయటకు చెప్పొద్దు అంటూ ఉంటారు. మామూలుగా నాకు అమ్మవారికి ఎవ్రీ ఇయర్ వచ్చి దర్శనం చేసుకోవడం అలవాటు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మాల్లో ఉండి వచ్చి చేసుకున్నాను, అంటే నేను దర్శనం చేసుకొని వెళ్ళాను అనమాట. సో నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ఫ్రైడే రోజు లక్ష్మీ అమ్మవారి దర్శనం, అంటే లక్ష్మీ అమ్మవారి అలంకరణ చాలా హ్యాపీగా ఉంది, చాలా పీస్గా ఉంది. ఇంత అంటే లైక్ అమ్మవారి గురించి ఒకటి రెండు మనకు చెప్పడానికి లేదు, ఎందుకంటే సాక్షాత్తు నిజంగా ఎంత ముద్దుగున్నారో అలంకరణలు, చాలా చాలా బాగున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ వివిఐపి దర్శనం కూడా దక్కింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. యాక్చువల్గా ఇంతకుముందు బంగారు వాకిలు అంటే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళే వాళ్ళము, బట్ ఇప్పుడు వీవీఐపీ అయినా ఎవరేమైనా సామాన్యములమైనా అందరికీ ఒకటే వే పెట్టడం నాకు చాలా నచ్చింది బేసిక్గా. సో ఎస్, ఇక్కడ అంతా అంటే రిసీవింగ్ కానీ వెహికల్స్ పంపించడం కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. అంటే నాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. ఐఎమ్ సో బ్లెస్డ్, ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అన్ఫార్చునేట్లీ వెళ్దాం అనుకునే ఆ ఫ్లోలో వచ్చేసాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి దర్శనం ఎలా అయింది? అంటే అంతకుముందు కూడా మీరు మాలలోనే వచ్చారు, ఇప్పుడు కూడా మాలలోనే రావడం జరిగింది. ఇవాళ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించారు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ట్రబుల్ అయింది నాకు. లాస్ట్ టైం వచ్చినప్పుడు బేసిక్ ఏంటంటే మాల్లో కొంచెం గెటప్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి బాను కదా అని చాలామంది ఫోటోలు దిగడం అవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే లాస్ట్ టైం కంటే ఈ టైం కొంచెం కంఫర్టబుల్గా జరిగింది దర్శనం. ఇట్స్ బీన్ లైక్ హాఫ్ అన్ అవర్ అంతే. నెక్స్ట్ ఏం ప్రాజెక్టులు రాబోతున్నాయి? అంటే ఇప్పుడు అమ్మవారిని కూడా కోరుకున్నారు కాబట్టి అలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని. నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలని కోరుకుంటా. ఎప్పుడు ప్రాజెక్ట్స్ అంటే టీవీ షోస్ ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే తమిళ్ మూవీ ఒకటి చేస్తున్నాను, అండ్ తెలుగులో కూడా ఓటీటీకి ఒకటి సైన్ చేశాను అనమాట. థ్యాంక్ యూ. సో అది పరిస్థితి. భాను ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఇదే నేపథ్యంలో లాస్ట్ ఇయర్ కొంచెం ట్రబుల్ అయింది, కానీ ఈసారి చాలా సాఫీగా దర్శనం అయితే జరిగింది అని అంటూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. సామాన్యులకి కానీ వీఐపీలకి అందరికీ ఒకే రకంగా అయితే దర్శనాలు అందుతున్నాయి అంటూ కూడా భాను కామెంట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ ఇంద్రకీలాద్రి.